సాంగ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. మెయిన్గా సాంగ్ కన్నా ఎక్కువ ఉస్తాద్ విజువల్ చూస్తే మాత్రం మాకు గూస్ బంప్సే. ఎందుకంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికి మించి చూపించిండు సుజిత్. అట్లనే తమన్ కూడా మొత్తం తమన్ బీజేఎం సాంగ్ అంటే మ్యూజిక్ వింటుంటే వకీల్ సాబ్లో అన్నారు కదా ఒక ఆయన దుమ్మలు అదిరినాయని, ఇప్పుడైతే టాప్ టు బాటం అన్నీ అదిరిపోయినాయి. ఆ రేంజ్లో ఇచ్చిండు తమను. ఇంకా అట్లనే సుజిత్ కూడా మంచిగా చూపించిండు పవన్ కళ్యాణ్ని. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి మొత్తం నరకుడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే కాకపోతే ఎంగేజింగ్ ఉండాలి స్క్రీన్ ప్లే ఏదైనా. మెయిన్గా సెకండ్ హాఫ్ మంచిగా ఉండాలి, క్లైమాక్స్ అనేది మంచిగా ఉండాలి. ఈ మధ్య క్లైమాక్సే సగం ఉండలేవు అన్ని మూవీస్కి. సో సుజిత్ మంచిగానే రాసుకున్నాను మేము అనుకుంటున్నాము. అదే రేంజ్లో చూపించాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా ఒక యాక్షన్ భారీ పవన్ కళ్యాణ్ చూస్తున్న ఒక భారీ యాక్షన్ మూవీ అనుకోవచ్చు. అంటే పాస్ట్లో కూడా పంజా అనే మూవీ తీసిండు. అది ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ ఆ టైంలో జనాలకు ఎక్కలేదు. సో ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది కాబట్టి ఈ మూవీ మంచిగానే అంటే ఏమంటారంటే మంచిగానే రిసీవ్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. సో సుజిత్ కూడా అట్లనే రాసుకున్నాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనుకోవచ్చు. ఇక వీరమల్ అంటే ఇక అది డిసప్పాయింట్ చేసింది అనుకున్నాము. ఇక కంబ్యాక్ అనేది గట్టిగానే ఉంటుంది. సో ఓజీ ఏ విధంగా అయిపోయిందో దానికి తగ్గట్టు చూపిస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ అంటే బాక్స్ ఆఫీస్ పీక్స్కి వెళ్ళిపోతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రాబోతుంది. ఈ సందర్భంగా తమ్ముడు సినిమా రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంది? తమ్ముడు ఆల్రెడీ 3 times రిలీజ్ చేసారు, మళ్ళీ ఎందుకు చేస్తారు వాళ్ళకే తెలియాలి. ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది? బద్రీ చేస్తే బాగుంటుంది. బద్రీ అయినా పంజా అయినా అట్లా ఏదైతే చేయలేదో అది చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చేసిన మూవీస్గా ఊకే చేస్తే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కొద్ది రోజుల్లో ఓజీ రాబోతుంది. అదే వీళ్ళు రిలీజ్ చేసి వేస్ట్ అసలు వీళ్ళకి ధమాక్ ఖరాబ్ అయింది. వీళ్ళకి ఓజీ ఎలాంటి ఫీస్ట్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? అఫ్ కోర్స్ ఇంకో డెకేడ్ గుర్తుపెట్టుకుంటారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ ఎట్లయితే గుర్తుపెట్టుకురో ఇది కూడా అట్లనే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుజిత్ అయితే డిసప్పాయింట్ అయ్యాడు ఎందుకంటే ఫ్యాన్ బాయ్ కదా. సో ఓజీ మీద మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉన్నాయా? అఫ్ కోర్స్ ఓజీ ఎందుకంటే హై స్కేల్ మూవీ కదా. ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా ఉంది ఎందుకంటే ఆయన కూడా ఇంకో ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్. సో ఏది దానికే బ్రో. ఇక కాకపోతే ఓజీకి ఎక్కువ. అంటే ఓజీలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఎవరిని చూపించలేదు. ఎలా ఇక హీరోయిన్స్ ఏముంది బ్రో, మేము పవన్ కళ్యాణ్ జోనికి వస్తాం. హీరోయిన్ ఎవరున్నా నడుస్తుంది. ఇక ఆమె కూడా మంచిగా వేస్తే బాగానే ఉంటుంది. ఎవరుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏంది హీరోయిన్ ఎవరు ఉంటారు ఏంది బాయ్? ప్రియాంక మోనే కదా. అంటే ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2-3 హీరోయిన్స్ ఉంటారు. ఇక అది మాకు సంబంధం లేదు బ్రో. మేము పవన్ కళ్యాణ్ జోనికి వచ్చినాం, పవన్ కళ్యాణ్ కోసం వస్తాం. ఓన్లీ యాక్షన్ మూవీ గురించి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక స్క్రిప్ట్కి తగ్గట్టే ఉంటుంది ఎట్లా. కాకపోతే ఏంటంటే ఎంగేజింగ్గా తీయాలి, బోర్ కొట్టకుండా. అదే అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ కదా, ఎలా ఉంటుంది? డిప్యూటీ సీఎం కాకముందు నుంచే షూటింగ్ అయింది కదా. ఇక ఏం లేదు బ్రో, డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా మూవీ ఉంటుంది. ఇక కాకపోతే ఎక్స్పెక్టేషన్ పీక్లు ఉంటుంది కాబట్టి అంతే. ఎట్లైనా వీరమల్ డిసప్పాయింట్ చేసిండు. ఇక ఓజీ డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది అలా. హరిహర వీరమల్ ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చారు, ఆయన ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఓజీ కూడా వస్తారనుకోవచ్చు. వస్తే మంచిదే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే ప్రమోషన్ పెద్ద అవసరం లేదు, ఎందుకంటే ఐప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది జనాలకి. ప్రమోషన్ చేస్తే కూడా మంచిది అనుకుంటున్నాను. మెయిన్గా బయట స్టేజ్లో చేస్తే బాగుంటుంది. హరిహర వీరమల్ని బయట స్టేట్స్లో చేయలేకపోయారు కాబట్టి ఈ సినిమాకి బయట స్టేట్స్లో చేస్తే మంచిగా ఉంటుంది. చేయకపోయినా ఇక ఎట్లైనా మౌత్ టాక్ డిసైడ్ చేస్తుంది కదా. అదే అంటే గ్లిమ్స్ ఎలా అనిపించింది ఓజీ గ్లిమ్స్ వచ్చినప్పుడు? గ్లిమ్స్ అది నెక్స్ట్ లెవెల్. నేను అసోంటి గ్లిమ్స్ ఎప్పుడు చూడలే. అది ఒక నాకు హాలీవుడ్ రేంజ్ లెక్క అనిపించింది. సో అంటే ఇప్పుడు ఆ గ్లిమ్స్ తర్వాత వచ్చే ఇదే అప్డేట్. ఆ 2 years కూడా ఐప్ అట్లనే మెయింటైన్ అయ్యి ఉంది. తగ్గలే ఐప్ పెరిగింది కానీ తగ్గలే. అంటే ఆ రేంజ్ గ్లిమ్స్ అది. డైలాగ్ ఏదైనా చెప్పండి. ఏం డైలాగ్ చెప్పాలి బ్రో? అలాంటి మళ్ళీ వస్తే అది పవన్ కళ్యాణ్ చెప్పలే కదా బ్రో, అది వేరేనే చెప్పింది. అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ అది చెప్పా బ్రో. డైలాగ్ పవన్ కళ్యాణ్ చెప్తే చెప్తా నేను. పవన్ కళ్యాణ్ చెప్పలే కదా అలా. ఏదో మరాఠీలో ఉంటుంది కదా, మనకు అర్థం కాలే. అంటే ఈ సాంగ్ ఒకవైపు తెలుగు, ఇంకోవైపు ఇంగ్లీష్, ఇంకొక జపనీస్ 3 భాషలు మిక్స్ చేసి సాంగ్ రాశారు. ఎలా అనిపించింది? మెయిన్గా ఏంటంటే సాంగ్స్ కన్నా తమన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కొడతాడు కదా, అది డామినేట్ చేసింది. ఇక సాంగ్ అనేది కూడా వేరే లాంగ్వేజ్లో తీసిండు, మంచిగానే అనిపించింది. స్లో పాయిజన్ లెక్క ఉంటుందని నేను అనుకుంటున్నాను. లిరిక్స్ ఏమైనా అర్థమయ్యా మీకు? లిరిక్స్ ఏం అర్థం కాదు, లొల్లిలో ఏం అర్థమవుతుంది బ్రో. ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ చేసిరా, నేను చూడలే. అలా చూస్తే మళ్ళీ ఎక్సైట్మెంట్ తగ్గుతుంది కదా. డైరెక్ట్ ఇలానే వచ్చి చూసిన. యూట్యూబ్లో చూసి వ్యూస్ పెంచుతారు కదా, యూట్యూబ్లో చూసి రికార్డ్స్ పెంచుతారు కదా. ఇక రికార్డ్స్ ఆ టైం బ్రో. అది ఏదన్నా బాక్స్ ఆఫీస్. ఇప్పుడు యూట్యూబ్ రికార్డ్స్ ఎవరు చూస్తారు? అంతే. దేవన్ అయితే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ అనేది టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది.